హాయ్ అండి, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని, ఆ దేవుడి దీవెనలు మీకు అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో శ్రీరాముడి ఉత్సవాలు అయితే ప్రారంభమయ్యాయి అన్నమాట. ఈ రోజు నుంచి 9 రోజులు అయితే మా ఊర్లో ఉత్సవాలు అయితే జరుపుకుంటాం. మేము ప్రతిరోజు ఒక పండుగలాగా అయితే జరుగుతుంది మాకు. మా గుడి దగ్గర అయితే డెకరేషన్ అంతా చేసేసారు చూడండి, లైటింగ్ సెట్ అనమాట. అంతా డీజే వచ్చింది. తర్వాత మేము అందరం కలిసి కోలాటాలన్నీ వేసాము చూడండి. పైన అయితే ఆకాశంలో మెరుపులు ఎలా మెరుస్తాయో ఆ టపాసులు ఆకాశం అంతా వెలుగునిస్తున్నాయి. చూసేయండి ఎంత బాగా పేలుతున్నాయంటే అవి అయితే చూడటానికి చాలా బాగా అనిపించింది. రోజు ఒక్కొక్కరైతే ఒక్కొక్క వంతు అన్నమాట. 9 రోజులు పూజలు అయితే ఉంటాయి శ్రీరామచంద్రమూర్తికి. ఇలాగైతే రోజు వీడియో అయితే మీకు వస్తుంది. లాస్ట్ వరకు చూసేయండి ఈ వీడియోని, స్కిప్ చేయొద్దు ఎక్కడ. ప్లీజ్ అండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా పెట్టండి. ఇంకొచ్చేసి తర్వాత అయితే చూడండి గుడి దగ్గర డెకరేషను. ఇక్కడైతే డీజే అయితే పిలిపించామని చెప్పాను కదా, మా వాళ్ళు అయితే కోలాటం అయితే వేసేసారు. మేమందరం ఊళ్ళో వాళ్ళమేనమాట, బయట నుంచి ఎవరిని పిలిపించలేదు. మేమైతే ఊళ్ళో వాళ్ళమే నేర్చుకుని వేస్తున్నాము. అంటే మాస్టర్ కూడా లేడు, మేమే మాస్టర్లు అయి నేర్చేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వేస్తున్నారు మా వాళ్ళు. వేప చెట్టుకు ఉయ్యాలని పాటకి, ఎందుకంటే పాట అయితే పెట్టలేదు, వాయిస్ రికార్డ్ చేసేసాను అంతా. ఇంకొచ్చి చూడండి ఇక్కడ 3 అయింది ఫ్రెండ్స్, అంతా పూజ అయితే అయిపోయే తలకి నైట్ 3 అయింది. ఇంకా ఈరోజు అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నేను. చూసేయండి, ఇలానే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి.